హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆర్టికల్స్ రూల్ నెంబర్ 7 అంటే 2 యాడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు ఆర్టికల్ ఏ ఆర్ యాన్ ఎలా వాడాలి అనే వెరీ ఇంపార్టెంట్ రూల్ నేర్చుకుందాం. వెన్ 2 యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ ది సేమ్ నౌన్, యూజ్ ది ఆర్టికల్ ఏ ఆర్ యాన్ ఓన్లీ వన్స్. వెన్ యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ డిఫరెంట్ నౌన్స్, రిపీట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్ బిఫోర్ ఈచ్ అడ్జెక్టివ్. ఒకే నౌన్ని రెండు అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేస్తే ఆర్టికల్ ఏ ఆర్ యాన్ ఒకసారి మాత్రమే వాడాలి. వేరే నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తే ఆర్టికల్ మళ్ళీ ప్రతి నౌన్ ముందు వాడాలి. ముందుగా సేమ్ నౌన్ కేసు చూద్దాం. రెండు అడ్జెక్టివ్స్ ఒకే నౌన్ని డిస్క్రైబ్ చేస్తే ఆర్టికల్ ఏ ఆర్ యాన్ మొదటి అడ్జెక్టివ్ ముందు మాత్రమే వాడాలి. రెండు అడ్జెక్టివ్ ముందు మళ్ళీ వాడనవసరం లేదు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ వైజ్ అండ్ హానెస్ట్ మ్యాన్. అతను ఒక తెలివైన మరియు నిజాయితీ గల మనిషి. ఇక్కడ వైజ్ మరియు ఆనెస్ట్ అనే రెండు అడ్జెక్టివ్స్ ఒకే మ్యాన్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. అందుకే ఆర్టికల్ ఏ ఒక్కసారి మాత్రం వచ్చింది. కొంతమంది ఇలా రాస్తారు, హీ ఈజ్ ఏ వైజ్ మ్యాన్ అండ్ అన్ హానెస్ట్ మ్యాన్. గ్రామర్ రాంగ్ కాదు, కానీ సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్లీష్ కాదు. కరెక్ట్ అండ్ న్యాచురల్ సెంటెన్స్, హీ ఈజ్ ఏ వైజ్ అండ్ ఆనెస్ట్ మ్యాన్. ఏ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ టీచర్. ఒకే టీచర్కి రెండు క్వాలిటీస్. ఏ బ్లాక్ అండ్ వైట్ క్యాట్. ఒకే పిల్లి రెండు రంగులు. అండ్ ఓల్డ్ అండ్ బ్యూటిఫుల్ హౌస్. ఒకే ఇల్లు. ఒకే నౌన్ కాబట్టి సింగులర్ వెర్బ్. ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈజ్ స్లీపింగ్. ఇప్పుడు డిఫరెంట్ నౌన్స్ కేసు చూద్దాం. రెండు అడ్జెక్టివ్స్ రెండు వేరు నౌన్స్ డిస్క్రైబ్ చేస్తే ఆర్టికల్ ఏ రిపీట్ చేయాలి. ఎగ్జాంపుల్, ఏ కైండ్ టీచర్ అండ్ ఏ హెల్ప్ఫుల్ టీచర్. ఒక దయగల ఉపాధ్యాయుడు మరియు ఒక సహాయక ఉపాధ్యాయుడు. ఇక్కడ రెండు నౌన్ ఫ్రేజెస్ ఉన్నాయి. ఏ కైండ్ టీచర్, ఏ హెల్ప్ఫుల్ టీచర్. ఇద్దరు వేర్వేరు పర్సన్స్. ఒకరు దయగలవారు, ఇంకొకరు సహాయకులు. అందుకని ఆర్టికల్ ఏ 2 సార్లు వచ్చింది. ఏ బ్లాక్ క్యాట్ అండ్ ఏ వైట్ క్యాట్. రెండు పిల్లులు. ఏ రెడ్ కౌ అండ్ ఏ వైట్ కౌ. రెండు ఆవులు. వెర్బ్ ప్లూరల్ మీనింగ్ కాబట్టి ప్లూరల్ వెర్బ్. ఎగ్జాంపుల్, దే ఆర్ గ్రాజింగ్. ఇంపార్టెంట్ కంపారిజన్ అంటే చూద్దాం. ఏ రెడ్ అండ్ వైట్ కౌ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్. ఎరుపు మరియు తెలుపు రంగు కలిగిన ఒకే ఆవు పొలంలో మేత మేస్తుంది అని. ఇక్కడ ఒకే ఆవు ఉంది, రెండు రంగులు. అది ఎరుపు మరియు తెలుపు రంగులో ఉంది కాబట్టి ఆర్టికల్ ఒకసారి మాత్రమే వాడారు. ఒకే నౌన్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఈజ్ వాడారు. 2 కౌస్ ప్లూరల్. ఇది చూద్దాం. ఏ రెడ్ అండ్ ఏ వైట్ కౌ ఆర్ గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్. ఒక ఎరుపు ఆవు మరియు ఒక తెలుపు ఆవు పొలంలో మేత మేస్తున్నాయి అని. ఇక్కడ రెండు ఆర్టికల్స్, రెండు కౌస్. వెర్బ్ ఆర్. ఏ రెడ్ కౌ అండ్ ఏ వైట్ కౌ అంటే రెండు వేర్వేరు ఆవులు ఉన్నాయి. ఒకటి ఎరుపు రంగులో, మరొకటి తెలుపు రంగులో. అందుకే ఆర్నే ప్లూరల్ వెర్బ్ అండ్ రెండు ఆర్టికల్స్ వాడారు. ఫైనల్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సీన్ ఏ బ్లాక్ అండ్ వైట్ క్యాట్. సింగులర్ ఒక పిల్లి. ఐ హ్యావ్ సీన్ ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ క్యాట్ ప్లూరల్ రెండు పిల్లులు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, when 2 adjectives qualified the same noun, article A is used only once. When they qualify different nouns, article A is repeated. Remember this. One noun, one article. A tall and strong boy. Two nouns, article repeated. A tall boy and a strong boy. Same noun, one article. Different nouns, repeat article. Article changes, meaning changes. ఈ రెండు సెంటెన్సెస్ గ్రామర్ పరంగా పూర్తిగా డిఫరెంట్ మీనింగ్ ఇస్తుంది. ఈ తేడా ఆర్టికల్ ఏని ఒకసారి లేదా 2 సార్లు యూజ్ చేయడం వల్ల. ఇలా చిన్న ఆర్టికల్ మార్పుల వల్ల ఎలా అర్థం మారుతుందో చూశారు కదా. అందుకని గ్రామర్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా ప్రాక్టీస్. సో ఆర్టికల్స్ రూల్ నెంబర్ 7 క్లియర్ అయింది. మీ డౌట్స్ కామెంట్స్లో అడగండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.